చేయూత అమ్మ ఒడి ఆయనే కీలకంగా ఏపీ సర్కార్ సంక్షేమానికి వెన్నుముక్క. శంషర్ సింగ్ రావత్ ఆచరణలో అమ్మ ఒడి చేత సక్సెస్ ఆయనతోనే. శంషర్ సింగ్ రావత్ సుదీర్ఘకాలంలో ఏపీలో పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన అధికారి. అయితే జగన్ సీఎం అయిన తర్వాత ఆయనలో ఉన్న పనితీరును గుర్తించారు. నేరుగా తీసుకొచ్చి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నారు. అంతే, అక్కడి నుంచి జగన్ అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులు మారిపోయాయి. నిజానికి జగన్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం అని పేరు వచ్చింది. దీనికి కారణం రావత్ అని అంటారు. ఎందుకంటే ఏటా 60,000 కోట్లకు పైగా నిధుల్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించారు. ఈ సొమ్మును సమకూర్చడంలో రావత్దే పెద్ద పాత్ర. అంతేకాదు, నిధులు లేనప్పుడు కూడా ఆయన తన వ్యూహాలను అమలు చేసి సీఎం జగన్ ఇబ్బంది పడకుండా చూసుకున్నారు. అమ్మ ఒడి సహా చేయుత వంటి పథకాలు పెద్ద ఎత్తున అమలు చేశారు. వీటికి లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. ఈ సమయంలోనే రావత్ కేంద్రం నుంచి అన్ని మార్గాల్లోనూ నిధులు రప్పించేలా చక్రం తిప్పారు. స్వయంగా ఆయనే వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులు తెచ్చిన సందర్భాలు అనేకమున్నాయి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ను పేదలకు చేరువ చేయడంలోనూ బడ్జెట్ రూపకల్పనలోనూ రావత్ది ప్రధాన పాత్ర. కీలక పథకాల్లో కొంత మేరకు భారం తగ్గించే చర్యలు తీసుకుంది కూడా ఆయనే. ఉదాహరణకు అమ్మ ఒడిలో 2,000ను పాఠశాలకు వెచ్చించడం ద్వారా తల్లిదండ్రులను నేరుగా ఆయా పాఠశాలల అభివృద్ధిలో భాగం చేశారు. అలాగే సంక్షేమ పథకాలు అందరికీ అందించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటు సర్కారు సంక్షేమం, అటు నిధుల రాకను సమన్వయం చేయడంలోనూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇబ్బంది లేని విధంగా ప్రగతి రథంలో ఆర్థిక తీరును నడిపించడంలోనూ రావత్ విశేష కృషి చేశారు. అంతేకాదు, ఉద్యోగులు ఉద్యమాలు చేసినప్పుడు కూడా వారి ఆర్థిక పరిస్థితిని వివరించడంలోనూ రావత్ ముందున్నారు. ఇలా రావత్ తన పనితీరుతో సీఎం జగన్ సంక్షేమ రథాన్ని ఆయన ముందుకు నడిపించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.